బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలంగాణ భవన్లో ఆరూరి రమేష్ పార్టీలోకి తిరిగి చేరిన సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ గెలవదని, అలాగే రాష్ట్రంలో బీజేపీకి అసలు స్థానమే లేదని హరీష్ రావు విమర్శించారు. మళ్లీ కేసీఆర్ పాలన రావాలనే ప్రజల ఆకాంక్షకు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చేరిక ఒక బలమైన సూచనని ఆయన పేర్కొన్నారు. మరో ఏడాది గడిస్తే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి క్యూ కడతారని, కానీ పార్టీలోకి ఎవరిని పడితే వారిని, ముఖ్యంగా దొంగలను చేర్చుకోబోమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు బంధు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలను నిలిపివేసిందని, పాలన పూర్తిగా అస్తవ్యస్తమైందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ లైన్లు కడతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ గెలవదు. ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేనే లేదు. మళ్ళీ కేసీఆర్ రావాలి అనడానికి ఈ జాయినింగ్ అనేది ఒక సంకేతంగా మనం భావించవచ్చు. నాకు తెలిసి ఇంకా ఏడాది పోతే కాంగ్రెస్ వాళ్ళు లైన్లు కడతారు, కానీ ఎవరిని తీసుకునేది ఉండదు. ఈ కాంగ్రెస్ దొంగల్ని తీసుకునేది ఉండదు. ఎందుకంటే మనం ఇలా అసలైన ఉద్యమకారులు, కార్యకర్తలు, మీలాంటి నాయకులు ఇలా కేసీఆర్ నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేద్దాం. రమేష్ చేరిక డెఫినెట్ గా వర్ధన్నపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేయడానికి తప్పకుండా ఈ చేరిక ఎంతో బూస్ట్ ఇస్తుంది. రమేష్ కూడా అనుభవజ్ఞుడు, ఓపిక ఉన్నది, సంయమనం ఉన్నది. పాత కొత్త అందరినీ కలుపుకొని పోతాడు. బ్రహ్మాండంగా మా దయన్న నాయకత్వంలో వర్ధన్నపేట మీద జెండా ఎగిరేస్తాడు అనేటువంటి నమ్మకం నాకున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ గెలవదు. ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేనే